హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి వంటతోటి మీ దగ్గరికి వచ్చానండి. ఈ వీడియో సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ కూడా నాకు చాలా ఇష్టం. అది ఏంటనుకుంటున్నారా? జిలేబీ అండి. సూపర్గా ఉంటుంది జిలేబీ అంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద వయసు వాళ్ళ దాకా కూడా ఎగిరి గంతేస్తారు, అలా ఉంటుంది. జిలేబీ అంటే చాలా ఇష్టం అండి. లోపలంతా జ్యూసీగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగుంటుంది జిలేబీ. అందరికి ఇష్టమే, మా ఇంట్లో అందరికి ఇష్టమేనండి. చాలా బాగుంటుంది. ఓకేనా? చూపించుతారండి దానికి జిలేబీకి ఏమేం కావాలో. ఒక కప్పు మైదా పిండి, వాటరు, ఇది తినే సోడా వేసి కలిపి పెట్టానండి రాత్రి నేను. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, చక్కగా పొంగింది. పులవాలండి, పిండి బాగా పులవాలి. ఇప్పుడండి ఒక స్పూన్లో సగం, ఎందుకంటే ఒక కప్పే కదా, స్పూన్లో సగం బియ్యం పిండి వేసుకుందాం. సాల్ట్ కొంచెం, ఒక పావు టీ స్పూను సాల్ట్. లెమన్ అండి కొంచెం పిండుకుందాం, ఎందుకంటే పులుపు కోసం కొంచెం, ఒక 3-4 డ్రాప్లే. బాగా కలుపుకుందాం అండి. ఇది చూడండి, ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ కొంచెం వేసుకుందాం, సరిపాను. కొంచెం వాటర్ వేసుకుందాం అండి, కొంచెం. గరిటకైతే కలిసేలాగా లేదు, కానీ చేయబెట్టి కలుపుకుందాం బాగా. రాత్రి కలిపి పెట్టుకున్నాం కదండి, సాలకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం మళ్ళా. బాగా కలిపానండి పిండి. చూడండి, కొంచెం ఫుడ్ కలర్ వేసాను, కొంచెం ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా జారుడుగా కలుపుకోవాలండి. ఇలాగ పంచదారకి వేరే గిన్నె పెట్టుకుందాం, పాకానికండి. పంచదార పాకం పట్టుకుందాం. ఒక కప్పు పంచదార తీసుకున్నా కదండి, ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను. ఒక 2 కప్పులు పంచదార తీసుకున్నానండి, సరిపోద్ది. ఒక పావు కప్పు వాటర్ పోసుకుందాం. బాగా కలగాలండి పంచదార.
బాగా తీగ పాకం ఏమీ అవసరం లేదు, అదేంది గట్టి పాకం ఏమి అవసరం లేదండి. మన గులాబ్ జామున్ పాకం ఉంటే సరిపోద్ది. పంచదార కరిగి బాగా కరిగిపోయింది చూడండి. ఇలా ఉంటే సరిపోద్దండి. ఇదిగో ఇలా ఉంటే సరిపోద్దండి. అదిగో అలాగా తీగపాకం. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం అండి. ఇది పాకం 2 బొట్లు నిమ్మరసం పిండుకుందాం, ఎందుకంటే చిక్కగా కాకుండా ఉంటుంది. పాకం ఆరిపోకుండా మూత పెట్టుకుందాం అండి, చల్లారకుండా. ఇదే పొయ్యి మీద ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసి వేడి పెట్టుకుందాం. చూడండి, యాలక్కాయలు ఒక 2 వలిసి పాకం వేసుకుందాం, స్మెల్ బాగుంటుంది. ఆయిల్ కాగుతుందండి. పిండి బాగా కలుపుకున్నాం కదా, క్లాత్లోకి వేసుకుందాం అండి. క్లాత్లోకి వేసుకొనిలాగా ఒక లబ్బర్ పెట్టుకుందాము. రోల్ పెద్దగా చూడండి. ఇటు ఒకటి వేసుకుందాం, ఇలా తిప్పుకుందాం. పైకి వచ్చిన తర్వాత తిరిగేసుకుందాం అండి. ఇట్లా వెల్లడిగా ఉన్న దాంట్లో మనం వేసుకోవాలండి. గుంటగా ఉందనుకో ఇవి రావు, జిలేబీ రాదు.
చూడండి మంచి కలర్ వచ్చినాయి, తీసుకున్నామండి. ఈ పాకంలో వేసుకుందాం. పాకంలో వేసుకొని 2 నిమిషాలు అట్లా పెట్టుకుందామండి. ఇలా కవర్లు వేసుకుందామండి. కవర్లు వేసుకొని దేనిపైన పాల కవర్లోనే దేనిపైన వేసుకోవచ్చు. ఇలా వేసుకొని చక్కగా ఇలాగ మంట ఎక్కువ పెట్టుకోవద్దండి, మాడిపోతాయి మళ్ళీ రెండో వాయ. మంట ఎక్కువైతే రావండి, అది అట్లా విడిపోతాయి. తక్కువలో పెట్టుకొని చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని బాగా వేడి ఉంటే ఇట్లా విడిపోతాయండి. వేడి లేకుండా వేసుకోవాలి. ఈ ఎమ్మటే ఇలా తిరిగేసుకుందామండి. ఇవి తీసుకుందామండి. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మెత్తపడతాయి కదా, ఇవి తీసేసుకుందాం. దూసి పీల్చుకుంటుంది. ఈ జిలేబీ తీసుకుందాం. చూడండి ఎలా ఉందో, ఆహా జ్యూసీ జ్యూసీగా. ఇగోండి ఇలాగా. బాగా పంచదార పాకం పీల్చుకున్నాయండి. ఎక్కువసేపు పెట్టామనుకో మెత్తబడిపోతాయి మళ్ళీ. ఇవి చూద్దామండి. చూడండి ఇవి కూడా వచ్చేసినాయి. ఇవి కూడా తీసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయి, కలర్ బాగున్నాయి. పాకంలో వేసేసుకుందాం. వేడి వేడి పాకంలో వేసుకోవాలండి. ఈ పాకంలో ఇలా మునిగితే బాగా వేడి వేడి ఎమ్మటే జ్యూస్ పీల్చుకుంటుంది, పాకం అంతా పీల్చుకుంటుంది. చూడండి ఇలా. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకోవచ్చండి, బయటికి వెళ్ళకుండా. ఒక 2 నిమిషాల నుంచి తీద్దాము. అయిపోయినాయండి జిలేబులు. చక్కగా పాకంలో నుంచి తీసాను. చూడండి ఈ కప్పు పిండితోటి, మైదా పిండితోటి 20 పైన అయినాయి జిలేబులు. చాలా బాగా వచ్చినాయండి. జ్యూసీగా కూడా ఉండయి, లోపలంతా జ్యూసీగా, పైన
క్రిస్పీగా చాలా బాగుంది. చేసుకొని తిని చూడండి ఒకసారి. ఇంట్లో చేసుకోవచ్చు. పెద్ద ఇది చూడండి ఎంత అంగడ చేసాను ఇక్కడంతా రోత రోతగా. పిండి వంటలు అంటే ఇట్లా అవుతుందండి పొయ్యి అంతా. సరేనా, చూడండి జిలేబీలు ఎలాగొచ్చినాయో. జిలేబీలు అంటే గుర్తొచ్చిందండి, తెనాల్లో జిలేబీ కొట్లు ఉంటాయండి మాకు. అక్కడ ఫేమస్ జిలేబీకి. ఎక్కడెక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఊర్లో అంతా తెనాలి జిలేబీ కొట్లు అంటే గుర్తొస్తాయి. ఏదన్నా ఫంక్షన్లు అయినా, ఏదన్నా ఫంక్షన్లకు కానీ, ఈ శ్రీమంతాలకి వాటికి తీసుకెళ్తారండి. అక్కడ వరుసగా ఇటు ఒక 20 కొట్లు ఉంటాయి, ఇటువైపు ఒక 20 కొట్లు ఉంటాయి. అంత జిలేబీ బాగా ఫేమస్ అండి అక్కడ. వాళ్ళు బాగా చేస్తారు. మేము తెచ్చుకుంటాం, చాలా బాగుంటుంది తెనాల్లో జిలేబీ. అలాగే మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే కంటే ఇప్పుడు ఈ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కదా, ఇంట్లో చేసుకొని తినొచ్చండి. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఈజీగా సింపుల్గా అయిపోయిద్దండి. చేసుకొని తిని చూస్తే ఇంత తొందరగా అయిపోతాయి అనిపించింది మనకి. ఓకేనా, చూడండి ఎలా ఉందో జిలేబీ. బాగుందా, నచ్చిందా? చూడండి బాగుందండి. ఒక్క స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూను బొంబాయి రవ్వ వేసాను కదా, క్రిస్పీగా ఉంటాయి. 2 రోజులు ఇలాగే ఉంటాయండి, తర్వాత బాగుండవు మళ్ళా. చాలా బాగుండే. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాది చిన్న యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.